సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక ప్రతిపాదనలు చేసింది. 3 విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్మాతలు నిర్ణయించారు. తొలి విడత 15%, రెండో విడత 5%, మూడో విడత మరో 5% పెంపు ఉంటుందన్నారు. రోజుకు 2000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 15%, రెండో మూడో ఏడాది 5% చొప్పున పెంచుతామన్నారు. రోజుకు 1000 రూపాయల లోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 20%, రెండో ఏడాది ఏం పెంచకుండా 0%, మూడో ఏడాది 5% పెంచుతున్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. అయితే నిర్మాతలతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు చర్చలు విఫలమైనట్లు తెలిసింది. నిర్మాతల షరతులను అంగీకరించబోమని ఫిలిం ఫెడరేషన్ తేల్చెప్పింది. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ వేతనాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పర్సంటేజ్ విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రేపటి నుంచి తమ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఫెడరేషన్ నాయకులు. కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 రూపీస్ ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ హూ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 రూపీస్ ఆన్ ఎ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్, బికాస్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ హెస్ గాన్ అప్. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి, ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద 4 కండిషన్స్. ఆ 4 కండిషన్ కూడా సింపుల్ అండి. అందులో 3 కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతలు కీలక ప్రతిపాదనలు చేశారు. 3 విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్మాతలు నిర్ణయించారు. తొలి విడత 15%, రెండో విడత 5%, మూడో విడత మరో 5% పెంపు ఉంటుందన్నారు. రోజుకు 2000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 15%, రెండో మూడో ఏడాది 5% చొప్పున పెంచుతామన్నారు. రోజుకు 1000 రూపాయల వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 20%, రెండో ఏడాది 0%, మూడో ఏడాది 5% పెంచుతామన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. అయితే నిర్మాతలతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు చర్చలు విఫలమైనట్లు తెలిసింది. నిర్మాతల షరతులను అంగీకరించబోమని ఫిలిం ఫెడరేషన్ తేల్చెప్పింది. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ వేతనాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. పర్సంటేజ్ విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రేపటి నుంచి తమ ఆందోళన ఉధృతం చేస్తామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. రాజేంద్ర, ఈ రోజు సాయంత్రం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించి ప్రొడ్యూసర్లు, అదేవిధంగా నిర్మాతలు, అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కొంతమంది ఈ రోజు ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కార్మికులకు సంబంధించి వాళ్ళు 30% పెంచితేనే సినిమా షూటింగ్లకు హాజరవుతామని చెప్పేసి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు వాళ్ళ బంధు పిలుపునిచ్చి దాదాపు 6 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చలు దాదాపుగా చాలా రోజుల నుంచి కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ సంబంధించిన, అంటే నిర్మాతలకు సంబంధించినటువంటి మండలి, అదేవిధంగా యాక్టివ్ గా ఉన్నటువంటి నిర్మాతల మండలి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ఈ సమావేశం నిర్వహించిన అనంతరం కొన్ని ప్రతిపాదనలు అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఏదైతే వేతనాలకు సంబంధించినటువంటి 2000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ వేతనం ఉన్నటువంటి కార్మికులకు మొదటి సంవత్సరంగా 15%, అదేవిధంగా రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం కూడా 5% పెంచే విధంగా కూడా ఇస్తామని చెప్పి ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1000 రూపాయలకు సంబంధించినటువంటి అంతకంటే తక్కువ వేతనాలు తీసుకునేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా పెంపు మొదటి సంవత్సరం 20%, రెండో సంవత్సరం సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా మూడో సంవత్సరం ఏదైతే ఉందో మూడో సంవత్సరం 5% వేతనాలు పెంపు చేయాలనే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏవైతే గతంలో చర్చించినటువంటి అంశాలు ఉన్నాయో ప్రధానంగా వాళ్ళు 4 ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఒప్పుకుంటేనే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలకు మేము పెంపుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తామనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున దామోదర్ ప్రసాద్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఫిలిం ఫెడరేషన్ యూనియన్ సంబంధించి వాళ్ళు కొంత నిస్సహాయత వ్యక్తం చేశారు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా యూనియన్లను విడగొట్టే విధంగా ఉన్నాయి. కొంతమందికి పెంచుతామనే అంశాలు
చెప్పడమే కాకుండా మరి దాదాపుగా 19 యూనియన్లు ఉన్నాయి. ఆ 19 యూనియన్లకు సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలి. అందులో డాన్సర్స్, అసిస్టెంట్ డాన్సర్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్లాంటి కేటగిరీలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్లకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఒకేసారి ఒకే వేతనాలు 30% అనేది పెంచితేనే మేము ముందుకు వెళ్తామనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా తెలుస్తున్నారు. ముఖ్యంగా కార్మికుల ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు అనిల్ ఏదైతే ఉందో అనిల్ కూడా రేపు ఉదయంన ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రకటించినట్టు విధంగా ఆదివారం రోజున దీనికి సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ఉధృతం చేస్తామనే అంశాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో వాటిని ససమీరా ఒప్పుకోమనే అంశాన్ని మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. రేపటి రోజున ఉదయం దాదాపుగా 9 గంటల సమయంలో యూనియన్ ఫెడరేషన్ కార్యాలయానికి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులను పిలిపించుకొని వాళ్ళు కార్యాచరణ ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ర్యాలీని నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని సినిమాటోగ్రఫీ మంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా వివరించే ప్రయత్నం చేస్తామనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. రేపు ఉదయం నుంచి సినీ కార్మికులు తీసుకునే నిర్ణయాలను బట్టి ఈ ఏదైతే సమ్మె ఉందో సమ్మె కొనసాగింపే కాకుండా ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తామనేది వాళ్ళ మాటల్లో స్పష్టంగా తెలుస్తుందని చెప్పవచ్చు రాజేంద్ర. అంటే మరోపక్క ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్లు దీనికి అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఆ మరోపక్క నిర్మాతలు ఏదైతే 4000 పైన వాళ్ళకి పెంచము, 2000 నుంచి 1000 ఈ లోపు ఉన్న వాళ్ళకి పెంచితేనే అది భావ్యంగా ఉంటుందంటూ కూడా నిర్మాతలు చెప్తున్నారు. కానీ దీనికి అంగీకరించారా అసలు యూనియన్లు ఏమంటున్నాయి? ఖచ్చితంగా ఈ సమావేశంలో కోఆర్డినేషన్ కమిటీ కింద లకు సంబంధించినటువంటి అసోసియేషన్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అయితే ముందస్తుగానే మొదటి నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి నిర్మాతలు నియమించినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో అవి నెరవేర్చాలి. అవి నెరవేర్చకుండా దాదాపుగా 3 సంవత్సరాలుగా శాలరీలు పెంచకుండా కూడా వేతనాలు పెంచకుండా కూడా వీళ్ళు ఆపడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపాదనలు కొత్త విధానాలు తీసుకురావడం అనేది వీళ్ళకు ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్లందరికీ కూడా పెద్ద ఇబ్బందికరంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఫెడరేషన్ సంబంధించినటువంటి నియమ నిబంధనలను పక్కన పెట్టి వేరే కార్మికులను అంటే ఏదైతే యూనియన్ సంబంధించినటువంటి కార్డు ఉన్నటువంటి కార్మికులనే సినిమా షూటింగ్లకు వాడాలనేది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవి కాకుండా నాన్ యూనియన్ సంబంధించినటువంటి సభ్యులను ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా కొత్త విధానాలను ప్రొడ్యూసర్లందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతా కూడా వ్యతిరేకించే ప్రయత్నంలో యూనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే యూనియన్ ఫెడరేషన్ అనేది దాదాపుగా 24 క్రాస్ సంబంధించినటువంటి అన్ని కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ ఇది. వీళ్ళంతా కూడా సమిష్టిగా కృషి చేస్తేనే సినిమా సంబంధించినటువంటి రంగం ముందుకు వెళ్తుందనే అంశంతోనే వీళ్ళంతా కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫెడరేషన్ కి సంబంధం లేకుండా ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకుంటున్నారనేదే ముఖ్యంగా కార్మికులు చెప్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు విఫలం అవడమే కాకుండా ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి 30% అన్ని విభాగాలు అన్ని కార్మిక యూనియన్లకు సంబంధించినటువంటి అన్ని విభాగాలకు పెంచాలనేది వాళ్ళ డిమాండ్. కాకపోతే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రొడ్యూసర్లు ఏవైతే ఈ రోజు సాయంత్రం అనౌన్స్మెంట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక 4-5 యూనియన్లకు మాత్రమే సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి. మిగతా యూనియన్లన్నీ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో కూడా అతి తక్కువ వేతనాలు తీసుకునేటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్ణయాలను మాత్రం వ్యతిరేకిస్తున్న అంశాన్ని మాత్రం వాళ్ళు స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నారని చెప్పవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు ఇటు కార్మికుల మధ్య చర్చలు ఇంకా ముగిలేదని తెలుస్తుంది. అయితే నిర్మాతలు అందరూ కూడా దీనికి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. 2000 లోపు ఉన్న కార్మికులందరికీ కూడా విడతల వారీగా వేతనాలు పెంచుతామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు కార్మిక సంఘాలు అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది.